సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెమ్మసాని గల్లా మాధవిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. వైసీపీ నేతలను హెచ్చరించిన టీడీపీ నాయకులు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి జలవనరులను పరిరక్షించాలి. జలధార జలహారతి కార్యక్రమంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ. మోడీ చేతుల్లో చంద్రబాబు కీలుబొమ్మగా మారారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు విమర్శించిన సిపిఐ నేత నారాయణ. కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి నిరసన దీక్ష. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలకు డిమాండ్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుల మతాలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలని చూస్తున్నారని జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిల్లి మాణిక్యరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుంటే ఓర్వలేక తమ నాయకునిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వస్తే పోలీసులు అంతు చూస్తానని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. గుంటూరును అభివృద్ధి చేస్తున్న పెమ్మసానిని బెదిరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంబటి దీక్ష పూర్తిగా విఫలమైందని, పశ్చాత్తాప దీక్ష చేస్తే మంచిదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కనపతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంబటి రాంబాబు దీక్ష ప్రత్యాతాప దీక్ష పెట్టుకొని ఉంటే బాగుండేది. అతను ప్రత్యాతాప దీక్ష పెట్టుకోకుండా ఇంకా తలతెక్క దీక్ష చేస్తూ ఉన్నాడు. 12 గంటలు మీరు గమనించారో లేదో, గతంలో నిరవధిక దీక్షలు ఉండేవి, తర్వాత అమరనిరాహార దీక్షలు ఉండేవి, ధర్నాలు ఉండేవి, రాస్తారోకోలు ఉండేవి, లేకపోతే ఇంకో కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గంటల దీక్ష, 6 గంటల ధర్నా, 3 గంటల కార్యక్రమం అని చెప్పేసి ఆ నిరసన కార్యక్రమాలు కూడా గంటల్లోకి తీసుకొచ్చాడు. నిజంగా దమ్ముండవాడైతే అమరనిరాహార దీక్ష ఇంకోటో చేయొచ్చు కదా, ప్రజలు చీకొడతారని తెలుసు. అమరనిరాహార దీక్ష చేస్తే ఇంకోటి చేస్తాయని. అదిగాక ఇతను జైల్లో కూడా వాస్తవానికి 2-3 దగ్గర ఖైదీల దగ్గర తీసుకొని తినేవాడంట. అంబటి రాంబాబు తన ఉనికిని కాపాడుకోవడం కోసం నిరసన దీక్షల డ్రామా చేస్తున్నారని టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ ధ్వజమెత్తారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రిపై అంబటి చేసిన దుర్భాషలకు నిరసన తెలిపేందుకు అంబటి ఆఫీసుకు వెళ్లామని, అయినా మాపై కేసులు పెట్టారని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే గల్లా మాధవి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. అందుకే ఆమె సేవలను రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవాలని అధిష్టానం ఆమెను పాలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించారని తెలిపారు. సమాజంలో కులమతాలను రెచ్చగొట్టే విధంగా అంబటి రాంబాబు ప్రయత్నం చేస్తున్నారని, ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీవల్లి, ఈరంటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నీ దొంగ దీక్షకు 2 కారణాలు చెప్పావు. నా ఇంటి మీద దాడి జరిగిన వాళ్ళని అరెస్టు చేయలేదు, నన్ను అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నావు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, దాడి కేసులో మీ మీద పెట్టారు, మా మీద పెట్టారు, కానీ మేము నిరసన వ్యక్తం చేయడానికి మాత్రమే వచ్చాము, అయినా మా మీద కేసు పెట్టారు. నువ్వు ఉదయం పూట నువ్వు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బూతులు మాట్లాడావో దాని మీద కేసు పెట్టడం జరిగింది. అది బెయిలబుల్ సెక్షనే పెట్టారు నీ మీద మా ప్రభుత్వం కక్షపూరితంగా ఎస్సీ ఎస్టీ కేసు మేము పెట్టాలంటే వెంటనే నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టొచ్చు. మేము ఆ కేసు పెట్టలా. మేము కేవలం నువ్వు చంద్రబాబు నాయుడు గారు దూషించిన కేసే పెడితే ఆ కేసులో నీకు కోర్టు రిమాండ్ ఇచ్చింది. నువ్వేం చెప్తా ఉన్నావు, బిలో 7 yearsలో ఉన్న దానికి నాకు రిమాండ్ ఎట్టిస్తారని చెప్పి జడ్జి గారి మీద కంప్లైంట్ ఇచ్చావు హైకోర్టు రిజిస్ట్రార్కి. నువ్వు లాయర్ని అంటున్నావు. నువ్వు ఏ లాయర్? చెట్టు కింద లాయర్. వాళ్ళు చదివావా? లా చదివావా నువ్వు? అసలు జడ్జి గారికి పూర్తి విచక్షణాధికారం ఉంది బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. బెయిలబుల్ అఫెన్స్లో కూడా నువ్వు రెగ్యులర్ అఫెండర్వి. అంటే రోజు నేరాలు చేసే వాళ్ళని రెగ్యులర్ అఫెండర్ అంటారు. నువ్వు పదే పదే
సమాజంలో కులమతాలను రెచ్చగొట్టడం, నిన్ను కోర్టులో హాజరు పెట్టే సమయానికి నీ మీద 12 కేసులు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో 6 కేసులు నువ్వు పోలీసుల్ని థ్రెటన్ చేసినవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏమీ గుర్తించరు, నీ ఉనికి కోసం నువ్వు ఇవన్నీ డ్రామాలు, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు చర్చకి రాలేకపోయావే, గుంటూరు నగరంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారిని విమర్శిస్తున్నావు. నీ పార్టీ వాళ్ళు ఇంతమంది ఎంపీలు చేశారు, ఏం అభివృద్ధి చేశారు, ఏం గ్రాంటులు తెచ్చారు? ఒకసారి నువ్వు అడుగు రూమ్లో కూర్చుని, నీతో పాటు కూర్చుంటున్నారు కదా, వాళ్ళని అడుగు, అరే మనం ఎందుకు చేయలేకపోయాం, ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు అడిగి నిధులు తేలేకపోయాం, ఈ గుంటూరు నగరాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోయాం, ఇవాళ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఎందుకు చేస్తున్నారా, మనం వెనకబడిపోతున్నాం అని నువ్వు అడుగు మీ వాళ్ళని. ఆ రోజు ఏంరా ఏం చేశారు, గుడ్డిగాడిదలు పొలుదామారా మీరు అని నువ్వు అడుగు. అది మానేసి అభివృద్ధిని ఆపుతానంటావు. అది ఫ్లైఓవరు, నువ్వేందో ఇట్ట కట్టాలి, ఫ్లైఓవర్ అట్ట కట్టాలి, అది బ్రిడ్జ్, అది ఓవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అది దాన్ని వదిలేసి ఫ్లైఓవర్కి ఓవర్ బ్రిడ్జికి నీకు మీనింగే తెలియదు. రెండిటికి నువ్వు ఇట్ట మాని అట్ట మాని ఏదో నువ్వు గ్రాఫిక్స్ చేసి నువ్వు చెప్పినట్టు చేయాలా, ప్రజలకు నచ్చినట్టు చేయాలా? జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమానికి శ్రీకారం పడింది. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఫిరంగిపురం మండలం హౌస్ కనిష్ గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. హౌస్ గణేష్ చెరువు పనులను జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా స్థానికులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. హౌస్ గణేష్ చెరువు 109 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 192 ఎకరాల ఆయకట్టు కలిగి ఉంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో 1000కు పైగా చెరువులు ఉన్నాయని, ప్రతి చెరువును నిండు కుండలా చేయుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వాటర్ పాజిటివ్ ఆంధ్ర థీమ్తో నిర్వహిస్తున్నామన్నారు. జలధార జలహారతి కార్యక్రమానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అనుసంధానం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యతగా గుర్తించాలని, దానితో పాటు నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ఎక్కడా ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన గ్రామంలో కెపాసిటీతో నీళ్లు నిల్వ ఉండేటట్టు దాన్ని సిద్ధంగా చేసుకోవాలి మొట్టమొదటిది. రెండవది, ఆ చెరువులోకి నీళ్లు రావాలంటే మనం ఈ చెరువుకి వస్తుంది. ఇప్పుడు ఈ రోజు చూస్తే ఇటంతా చుట్టూ కొండలు ఉన్నాయి. కొండల మీద పడిన వర్షం అంతా కిందికి వస్తుంది. సో దీనివల్ల 2 జరుగుతాయి. ఒకటి, మనం అవి రావాల్సిన ఈ ఫీల్డ్ ఛానల్స్ కానీ ఈ కాలువల్ని మనం సరిగ్గా పూడిక తీసుకొని నీట్ గా పెట్టుకుంటే ఆ పడే వర్షం మన పొలాల్లోకి రాకుండా, మన పంటల్ని నష్టం చేయకుండా ఈ కాలువల ద్వారా నీళ్లు అనేది ప్రవహిస్తాయి. మొదటి. రెండవది, ఆ వచ్చిన నీళ్లు చెరువులకి చేరడం వల్ల అందులో ఎక్కువ రోజులు మనకి నిలువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండింటిని మనము రాజకీయాల్లో సీనియర్ అయిన చంద్రబాబు మోడీ చేతిలో కీలుబొమ్మగా మారారని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ వ్యాఖ్యానించారు. గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ముప్పల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి ఇతర నాయకులతో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు విభజన చట్టంలోని హామీలను అమలు చేయించుకోవడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఏపీ ప్రత్యేక హోదాను ఎందుకు సాధించుకోలేకపోతున్నదో అర్థం కావడం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఏ శాఖ చూసినా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ అమలు చేయాలని చూసినా బీజేపీ కుట్రలను విపక్షాలు తిప్పికొట్టాయని నారాయణ తెలిపారు. మహిళా లోకాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేటువంటి ఒక నీచ స్థాయికి తగినటువంటి ప్రధానమంత్రి మనకి సిగ్గుచోటు. అటువంటి ప్రధానమంత్రి ఉంటాడు. తెలిసే చేశాడు. ఇది ఓడిపోతే తెలుసు. పైపిట్లో నిన్నగాక మొన్న ఏమన్నాడు, ఇది ఓడిపోతే నాకు మేలు అన్నాడు. అసలు విషయం బయటపడిపోయాడు. మంచివాడు బుద్ధి మానసంగా తెలుసుద్ది అంటారు. నిన్నగాక మొన్న ఇచ్చే స్టేట్మెంట్లోనే ఇది ఓడిపోతే నాకు లాభం, గెలిస్తే మాకు నష్టం అన్నాడు. అంటే మేము ఓడిపోవాలి, మేము పోయి బయట చెప్పుకోవాలి. మహిళలకు వ్యతిరేకంగా ఇది రాజకీయ పార్టీలు అంతా ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో టైట్ పొజిషన్లో ఉన్నాడు. టైట్ పొజిషన్ కాదు, బీజేపీ ఓడిపోయే పొజిషన్లో ఉంది అక్కడ. అది ఎందుకు ఓడిపోతారు. ఒక బీజేపీ జాతీయ నాయకులు చెప్పాడు, ఆ దానికి మేము గెలము, ఎందుకంటే లోకల్ బేస్ మాకు లేదు, పైపైన తడక మెరిసేదంతా బంగారం అనుకుంటున్నారు. అక్కడ లోపల మాకేం లేదు కాబట్టి మేము గెలవని చెప్పేసి అదే ఒప్పుకున్నారు.
కాబట్టి ఓడిపోతారని తెలిసి అక్కడ మహిళా బిల్లుని అడ్డం పెట్టుకొని గెలిపించాలని ట్రై చేసి చేశాడు. చూడండి, రేపు వాళ్ళకి పోతాడు, ఈరోజు పోవచ్చు. మహిళలకు వ్యతిరేకించిన మమతా బెనర్జీ ఓడించని చెప్పబోతాడు. అని ప్రతి ఎన్నికల్లోనూ బార్డర్ ఏరియాలో ఒక సమస్య పెట్టి తలెత్తించి ప్రతి ఎన్నికల్లోనూ పెహల్గామ్ అనో ఇంకొకటనో పాకిస్తాన్ చేయాలని పెడుతుంటాడు. ఇప్పుడు అసలు యుద్ధం జరుగుతుంది, దేశం ప్రపంచం మొత్తం హతాహతమైపోతాడు. ప్రతి నీటి బొట్టును పొదుపుగా వాడుకోవడం ద్వారానే భావితరాలకు జీవనాధారాన్ని అందించగలమని కార్పొరేషన్ కమిషనర్ మయూర్ అశోక్ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొరిటిపాడు చెరువు వాకింగ్ ట్రాక్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ మయూర్ అశోక్తో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు. నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలోని చెరువులు, కాల్వలను క్లీన్ చేయడంతో పాటు ఆక్రమణలను తొలగించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. సో ఆ మొత్తం వాటర్ కన్జర్వేషన్ ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్క ట్యాంక్, ప్రతి ఒక్క వాగు మనం కన్జర్వ్ చేయడానికి కృషి చేయాలి, ఒక ప్లాన్ చేయాలి అని ఈ జలధార జలార్తి భాగంగా నెక్స్ట్ ఒక 100 రోజులు జరుగుతూ ఉంది. 6th ఏప్రిల్ రోజు ఆనరబుల్ సీఎం గారు ఈ ప్రోగ్రామ్ ని, క్యాంప్ ని లాంచ్ చేశారు. నెక్స్ట్ 100 రోజులు అన్ని ట్యాంక్స్ ఐడెంటిఫై చేసుకొని దీని మీద కన్జర్వేషన్ కోసం మనం ఇమీడియట్ గా ఎఫర్ట్ టేకప్ చేయాలి. రూరల్ ఏరియాస్ ఉంటే అతను మనరేగా స్కీమ్ ద్వారా ఇప్పుడు కొత్త స్కీమ్ మనరేగా సంబంధించి వచ్చి దాని ద్వారా తర్వాత అర్బన్ ఏరియాస్ లో మన డిఫరెంట్ స్కీమ్ అమృత్ కావచ్చు, తర్వాత జనరల్ ఫండ్స్ నుంచి కూడా మన అన్ని ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేపట్టిన నిరసన నిరాహార దీక్షకు వైసీపీ మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం మద్దతు తెలిపారు. జనవరి 31వ తేదీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై కూటమి నేతలు దాడి చేసిన ఘటనలో దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట నిరసన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సుమారు 1800 మందిని అరెస్ట్ చేశారన్నారు. ఇంతవరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడికి పాల్పడిన వారిని ఎవరిని అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు. ఇలాంటి దాడుల సంస్కృతి మంచిది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పోదిన మహేష్, నిమ్మకాయల రాజనారాయణ, వరికుటి అశోక్ బాబు, అంబటి మురళీకృష్ణ, సురేంద్ర, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారో ఈ రాంబాబు, ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులను శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ కుట్రదారుడు ఎవరయ్యా? మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే గల్లా మాధవిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గుంటూరులో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బ్రాడీపేట 6/20లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అంబటి ఫోటోలను దగ్ధం చేశారు. 33వ డివిజన్ ప్రెసిడెంట్ పోపూరి నాగేంద్ర, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఉప్పుటూరి పేరయ్య మాట్లాడారు. గళ్ళా మాధవికి పొలిట్ బ్యూరో దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. తన ఇంటిపై దాడి చేసినందుకే పదవిని కట్టబెట్టారని ప్రచారం చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇళ్లు, టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారికి ఎటువంటి పదవులు ఇచ్చారో గుర్తులేదా అని ప్రశ్నించారు. దాడులు చేసే వాళ్ళకి పదవులు ఇవ్వడం గురించి నువ్వు మాట్లాడాలా? దాడులు చేసే జోగి రమేష్కి మీరే పదవి ఇచ్చారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్కి మీరే పదవి ఇచ్చారు? మీకు గుర్తుండగా మీరు మంత్రి పదవి ఇచ్చారు. నారా భువనేశ్వర్ గారి మీద సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడిన నీకే పదవి ఇచ్చారు అంబటి రాంబాబు. సాక్షాత్తు కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసును పాల్గొట్టిన వాళ్ళకి ఈ టౌన్లో ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంబటి రాంబాబుకి సత్తెనపల్లిలో పెద్దగా పని లేక సత్తెనపల్లి నుంచి గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యున్సీకి వచ్చిన కాడి నుంచి ఏదో విధంగా మా ప్రీతమ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు గుర్తుండిపోయే విధంగా జనాలకు ఏదో ఒకటి అసత్య ప్రచారాలు మనం చేస్తూ ఉంటే జనాలు గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నాడు. కానీ గుంటూరు ప్రజానీకం చాలా తెలివిగలవారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. గౌరమ్మ గల్లా మాధవి గారు 2 సంవత్సరాల నుంచి ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారో, ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో దానికి గుర్తింపుగానే పార్టీ పదవి ఇచ్చిద్ది.
పెమ్మసాని చంద్రశేఖర్ గారు దగ్గరుండి జరిపించారు దాడి అంటాడు. పెమ్మసాని గారు అయిపోంగలే ఎంపీ 5 సంవత్సరాలు అయిపోంగలే అమెరికా వెళ్ళిపోతాడంటారు. ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియటం లేదు. ఈ మధ్య హర్యానా పోనట్టుంది. 5 సంవత్సరానికి ఒకసారి హర్యానా పోయేస్తుంటాడు మానసిక చికిత్స తెప్పించుకోవడానికి. అదేమో ఈ సంవత్సరం పోనట్టుంది. దయచేసి రాంబాబు గారు మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఎంపీ అయిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారో, ఈ రోడ్లు ఎంత శుభ్రంగా చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రలో భాగంగా భారతీయ విద్యాభవన్ విద్యార్థులు జడ్పీ కార్యాలయ ఆవరణలో చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణపై అవగాహన కలిగించేందుకు జడ్పీ ఆవరణలో చెత్త సేకరించే కార్యక్రమం చేపట్టామని ప్రిన్సిపల్ హేమాంబ వెల్లడించారు. విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంచేందుకు భారతీయ విద్యాభవన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవ, నారాయణ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాము ప్లస్ మా ఎన్సీసీ పిల్లలందరూ కలిసి జడ్పీ కాంపౌండ్ క్లీన్ చేయడానికి పర్మిషన్ తీసుకుని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కొంచెం వేస్ట్ అట్లా ఉంటే అవన్నీ కలెక్ట్ చేశారు మా పిల్లలు. కొంచెం పిల్లల్లో క్లీన్లీనెస్ అవేర్నెస్ కోసం ఈ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. మా పిల్లలు ఎప్పుడప్పుడు ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తారో అన్నీ మేము పబ్లిష్ చేస్తూ ఉంటాము. అట్లాగే ఇది కూడా పబ్లిష్ చేయమని అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందంటూ బీజేపీ మహిళా మోర్చా, యువ మోర్చా ఆధ్వర్యంలో లార్జ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ రాధామాధవి, యువ మోర్చా అధ్యక్షులు తుంగా యశ్వంత్, జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లాడ్జ్ సెంటర్ నుంచి అరండల్పేట పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు పి పద్మలత పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు పి పద్మలత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బాల వివాహ్ ముక్త్ కార్యక్రమాన్ని అమలు చేస్తూ బాల్య వివాహాలు నివారణకు కృషి చేస్తుందన్నారు. మహిళా శిశు సంక్షేమ ప్రాజెక్టు అధికారులు స్పష్టమైన వివరాలు కలిగి ఉండాలని అన్నారు. ఏ సామాజిక వర్గంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయో గుర్తించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సామాజిక రుగ్మతగా ఉన్న బాల్య వివాహాలను నిర్మూలించాలని తెలిపారు. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నిమ్మలపేట ఆరగ్రహారంలో నిర్వహించిన ఈ సెర్చ్ ఆపరేషన్లో పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. డీఎస్పీ అబ్దుల్ అజీజ్తో పాటు ఇతర పోలీసు అధికారులు కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. అది పోలీస్ స్టేషన్ పోతుంది, డీజీపీ ఆఫీస్ పోతుంది, అక్కడి నుంచి మాకు ఫోన్ వస్తుంది. కాబట్టి ఈ అవకాశాలను కూడా వినియోగించుకొని మీరు జాగ్రత్తగా ఇట్లా చేస్తారని అనుకుంటున్నాను. నమస్కారం. అట్లా మీరు ఎవరి నుంచి మాట్లాడితే కొంచెం మాకు కూడా చెప్పండి, మేము కూడా దాన్ని చూసుకుంటాం. నేను డ్రగ్స్ యొక్క హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేస్తాను. నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా, అమ్ముతున్నా వారి యొక్క వివరాల గురించి పోలీస్ వారికి షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితిలో అనాథ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు సేవా సమితి అధ్యక్షులు ఓరగంటి విశ్వనాథం తెలిపారు. గోరంట్లలోని షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి అనేక సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తుంది. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు విశ్వనాథం, ఉపాధ్యక్షులు ఏడుకొండలు మీడియాతో మాట్లాడారు. అనాథ పిల్లలకు ఉచిత విద్యను అందించే కార్యక్రమ వివరాలు వెల్లడించారు. అనాథ బాలబాలికలతో పాటు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు లేని వాళ్లు, పేరెంట్స్ ఉండి చదువుకోనే ఆర్థిక స్తోమతం లేనివారు ఈ అవకాశానికి అర్హులని చెప్పారు. 2026-27 ఏడాదికి సంబంధించి ఈ నెల 20 నుంచి ఆశ్రమ ప్రాంగణంలో అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయని 24 లోపు పూర్తి చేసి ఇవ్వాలని అన్నారు.
ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందిస్తున్నట్లు విశ్వనాథన్ తెలిపారు. చదువుకునే బాలబాలికలను తీసుకునే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం లాగానే అప్లికేషన్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ నెల 20వ తారీఖు నుంచి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అప్లికేషన్లు ఇవ్వబడును. 24వ తారీఖు లోపల అప్లికేషన్లు ఫిలప్ చేసి అదే ఆశ్రమ ప్రాంగణంలో కానీ ఆలయ ప్రాంగణంలో కానీ ఇవ్వవచ్చు. వారందరినీ 30వ తారీఖు లోపల ప్రవేశ పరీక్షని నిర్వహించి వారందరినీ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అవసరమైన అంటే తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లలు, తల్లి తండ్రి లేని పిల్లలు, తల్లి తండ్రి ఉండి ఆర్థిక స్తోమత లేక చదువుకునే జిజ్ఞాస కలిగినటువంటి విద్యార్థులందరికీ ఈ అవకాశాన్ని ఈ సమితి కల్పిస్తున్నది. తనకు 6 నెలల నుండి పారిస్ పదవి కేటాయించకుండా ఏఈఎల్సీ అడ్మినిస్ట్రేటర్ ఇబ్బందులు పెడుతున్నారని పాస్టర్ రెవరెండ్ సిహెచ్ రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. లాడ్జీ సెంటర్లోని ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ వద్ద పాస్టర్ రాజ్ కుమార్ తన భార్యతో కలిసి తనకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈస్ట్ గోదావరి సినెడ్లో 15 సంవత్సరాల పాటు పాస్టర్గా సేవలందించామన్నారు. అయితే ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్ తనపై కంప్లైంట్ ఉన్నాయంటూ తనను విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా తమ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తనకు వెంటనే ప్యారిస్ పోస్టింగ్ ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొన్న అంటే ఇంచుమించుగా 18 సంవత్సరాలు కంప్లీట్ అయింది నా సర్వీసు. ఈస్ట్ గోదావరిలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత వెస్ట్ గోదావరికి వచ్చాము మేము. కన్నాపురం వేసారు నన్ను, కోయి కన్నాపురం వెస్ట్ గోదావరిలో వేసిన తర్వాత 1 సంవత్సరం జరిగిన తర్వాత ఆ చర్చి వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చారు. స్థానికంగా పాస్టర్ గారు ఉండలేదు మాకు, మేము చర్చి కట్టుకుంటున్నాం కొత్తగా, ఉండకపోతే మాకు వద్దని చెప్పి వాళ్ళు ఏఎల్సీ ఆఫీస్కి వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చారట. నేను తప్పు చేశాను అంటున్నారు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ రకరకాల మాటలు నాకు బయట వినిపిస్తున్నాయి సార్. వీళ్ళు బయట మాట్లాడుతున్నారు, అవి అబద్ధమని నేను ఖండిస్తున్నా. అవి ప్రూవ్ చేయమనండి. నేను ఏంటంటే మీడియా సార్ నా కుటుంబ పోషణ పోయింది, నవంబర్ నుంచి మేము గాల్లో ఉన్నాను సార్. నేను తప్పు చేసినట్టు రుజువు అయితే నేను ఏఎల్సీ నుంచి బయటికి వెళ్ళిపోతాను, నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతానని చెప్పాను సార్. అయినా పట్టించుకోలేదు సార్. మే 9, 10 తేదీల్లో నెల్లూరులో జరగబోయే ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆవాజ్ నాయకులు ఎంఏ చిస్టి పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఏ చిస్టి మాట్లాడుతూ మే నెల 9వ తేదీన నెల్లూరులో లౌకిక సదస్సు నిర్వహిస్తున్నామని, దానికి వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే గఫూర్, జస్టిస్ కె చందు హాజరు కానున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కులమతాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్కే బాషా, సైదా, జానీ, ఎండి ముస్తాక్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. ఆవాజ్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా లౌకికవాదాన్ని పునరుద్ధరించడం కోసం, అదేవిధంగా మైనార్టీల సంక్షేమం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సూపర్ 10 అమలు కోసం కార్యాచరణలో భాగంగా మేమందరం కూడా అప్పుడు ఈ మహాసభలో చర్చించి కార్యాచరణను రూపొందిస్తాము. కావున ఈ 9, 10 తేదీలు మే నెలలో జరిగేటటువంటి ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి. మొహమ్మద్ అబ్దుల్లా చిస్టి, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నల్లపాడు బాసరా కాన్సెప్ట్ స్కూల్లోని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాసరా విద్యాసంస్థల డైరెక్టర్ సాధినేని మురళీమోహన్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే విద్యార్థుల భవిష్యత్తుకు గట్టి పునాది వేయడమే లక్ష్యంగా బాసరా విద్యాసంస్థలు ముందుకు సాగుతున్నాయని అన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రీ ప్రైమరీ పిల్లల్ని సైతం ఆట పాట మాటల్లో తర్ఫీదు ఇవ్వాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వాసంపద వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్ పివి చంద్రశేఖరరావు, స్పార్క్ ఎడెక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కృష్ణ, బాసరా అకాడమీ చైర్మన్ సాధినేని శ్రీనివాసరావు, చైర్మన్ సాధినేని రాధా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరి ఈ సంవత్సరం ఏదన్నా చిన్న లోపాలు ఏదన్నా జరిగి ఉన్నట్లయితే పేరెంట్స్ మరి అన్నిగా భావించి, ఇది మన సంస్థగా భావించి మీ పిల్లలకు ఏం కావాలో ఆ కావాల్సినటువంటి సదుపాయాలు అన్ని రకాలుగా మేము సమకూరుస్తామని, మీ వైపు నుంచి కూడా మరి మీ సలహాలు సూచనలు పాటిస్తామని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.
కోర్టుల్లోని కేసుల పురోగతిపై జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని మాట్లాడారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కోర్టు కానిస్టేబుళ్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని ఆయా కోర్టులో ఉన్న వివిధ కేసుల పురోగతిపై తీసుకోవలసిన చర్యల గురించి, కేసుల పరిష్కారానికి పోలీస్ స్టేషన్ అధికారులు మరియు కోర్టు అధికారులతో సమన్వయం చేసుకునే విధానం గురించి కోర్టు సమన్వయ పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో కేసు డైరీ ఫైల్స్ సిద్ధం చేయబడినాయా, వాటిలో ఏమైనా లోపాలున్నాయా, వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలి, కేసు డైరీలో పొందుపరచవలసిన అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్నాయా అనేవి చూసుకోవాలని అన్నారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుతమైన మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదలకు ఈ ఫలితాలే నిదర్శనమని కొనియాడారు. ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వం మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరూ ఇదే ఉత్సాహంతో ఉన్నత విద్యలోనూ రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం కళాశాల ఇంటర్మీడియట్ ఇన్ఛార్జ్ డాక్టర్ మంజుశ్రీ మాట్లాడుతూ ఈ అద్భుత విజయం కేవలం ఒక్క రోజులో వచ్చింది కాదని, ఇది విద్యార్థుల నిరంతరం శ్రమ, అధ్యాపకుల అంకితభావం మరియు ప్రణాళికబద్దమైన విద్యా విధానానికి దక్కిన ఫలితమని తెలిపారు. ప్రతి విద్యార్థిపై తాము తీసుకున్న ప్రత్యేక శ్రద్ధే నేడు వారిని టాపర్స్ గా నిలబెట్టాయని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఇంటర్లో 400 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను, సీనియర్ ఇంటర్లో 900 కన్నా ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ అధ్యాపక బృందం, కళాశాల ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ వేణుగోపాల్, కళాశాల స్టాఫ్ అసోసియేషన్ సెక్రటరీ రాము తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరు సమీపంలోని పొత్తూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట వైపు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుండి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తల తెగిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం గుంటూరు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.